నమస్తే అండి, డువాడే ఛానల్కు స్వాగతం. ఎవరైతే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నల్గొండ జిల్లా సబ్ ఇన్స్పెక్టర్ టాపర్ సైదుల్ ఖాన్తో ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు డువాడే ఛానల్ సార్. థ్యాంక్ యూ సార్, అడగగానే స్పందించి మా ఛానల్ దాకా వచ్చినందుకు. సార్ చెప్పండి సార్, మీ నేపథ్యం ఏంటి? పొనుగోడు అండి, పొనుగోడు గరడాపల్లి మండలం, పొనుగోడు విలేజ్. నేపథ్యం గ్రామీణ నేపథ్యం ఎవరైనా కానీ మన నల్గొండ జిల్లా కానీ ఓవరాల్ తెలంగాణ. పొనుగోడు అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో గరడాపల్లి మండలం పొనుగోడు గ్రామం. మరి వ్యవసాయ గ్రామమే. మామూలు నేపథ్యం అంటే వ్యవసాయ ఆధారిత కుటుంబ నేపథ్యం. ఓకే. ఈ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ఎగ్జామ్స్ వైపు ఆలోచించాలన్న విధానం చిన్నప్పటి నుంచే ఆలోచన చేసేవారా? ఎవరైనా మిమ్మల్ని ఇటువైపు నడిపించడం జరిగింది? నోటిఫికేషన్లు వస్తున్నాయి, అందరం డిగ్రీ చదివిన తర్వాత ఎటువైపు పోవాలి ఏంటి. డిగ్రీ దాకా నార్మల్గా అందరూ మామూలుగానే ఆలోచిస్తారు ఎట్లా ఏంది అనేది. డిగ్రీ తర్వాత డిసైడ్ ఇటు పోవాలనే విషయం. నేను యాక్చువల్గా పీజీ చేసిన. పీజీ చేసే టైంలోనే ఒకసారి ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన కానిస్టేబుల్. సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కాదు అని పోకుండా ఆగిపోయి మళ్ళీ తర్వాత 2008లో ఎస్ఐకి అప్లై చేసి అప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసిన. అంటే వాస్తవంగా ఏంటంటే ఉద్యోగం వస్తే బాగుంటుంది, ఉద్యోగం లేకుండా ఉన్న దానికన్నా వస్తే బాగుంటుంది అన్న విషయం మీద ఉద్యోగం కోసం ట్రై చేసిన. ఆ క్రమంలో అన్ని నోటిఫికేషన్లు ఇప్పుడు ఏది వచ్చినా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏ నోటిఫికేషన్ వచ్చినా అప్లై చేసుకుంటే అదే క్రమంలో ఎస్ఐ. మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్? యాక్చువల్గా నేను ఎంఎస్సీ జువాలజీ అండి. ఎంఎస్సీ జువాలజీ అంటే మరి మామూలుగా ఈ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ఎగ్జామ్స్ని క్లియర్ చేయాలి అన్నప్పుడు చాలామంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ తోటే సాధ్యమైందని. మ్యాథ్స్ అంటే పూర్తిగా మ్యాథ్స్ ఏమి ఉండదు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఎస్ఐ విషయానికి వస్తే 2007 కన్నా ముందు 100 మార్క్స్ పేపర్ మాత్రమే ఉండేది. 100 మార్కుల పేపర్ క్లియర్ చేస్తే ఎస్ఐకి సెలెక్ట్ అయ్యారు. 2007 సంవత్సరానికి వచ్చేసరికి దాన్ని 600 మార్క్స్ పేపర్ చేసినారు. అంటే ఎట్లా ఒక 100 మార్క్స్ అంటే తెలుగు క్వాలిఫై అయి ఉండాలి, ఇంగ్లీష్ క్వాలిఫై ఉండాలి, అర్థమెటిక్ రీజనింగ్లో ఒక పేపరు 200 మార్క్స్, జనరల్ స్టడీస్ ఒక 200 మార్క్స్, అట్లా అంటే డివైడ్ చేసిరు. అంటే దాన్ని స్థాయిని పెంచేసారు అన్నమాట. దానివల్ల పేపర్ ఒక స్టాండర్డ్ పెరిగింది, స్థాయి పెరిగింది. కాబట్టి ప్రిపరేషన్ కంపల్సరీ ఎక్కువ చేయాలి. పెద్ద ఈ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అనేది ఏమి ఇంపార్టెంట్ కాదంటే. అంటే ఇప్పుడు మ్యాథ్స్ వల్ల ఇప్పుడు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయన్నా మ్యాథ్స్ చదవాలి, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను కూడా కంపల్సరీ ఆర్ట్స్ చదవాల్సింది. ఇప్పుడు ఈ ఇండియన్ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఇవన్నీ కంపల్సరీ. ఇప్పుడు ఇతను యువతలు ఎంత కష్టపడుతున్నాడో అవతల వ్యక్తి కూడా యువతలకు అంతే కష్టపడాలి కదా. ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ జనరల్ స్టడీస్ అనేసరికి జిఎస్ అనే కాడికి వచ్చేసరికి జనరల్ స్టడీస్ మొత్తం టోటల్గా ఓవరాల్గా జనరల్ స్టడీసే ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయని ఎక్కడ జనరల్ స్టడీ. ఇప్పుడు 10th తర్వాత ఇంటర్మీడియట్ ఎంపీసీఓ మిగతా ఏదో మ్యాథ్స్ గ్రూప్ తీసుకున్న వాళ్ళు అయితే టోటల్గా మ్యాథ్స్ వైపే ఉంటారు కదా. అంటే మామూలుగా మరి ఒక 200 మార్క్స్ ఆర్థమెటిక్ రీజనింగ్ పేపర్, 200 మార్క్స్ ఇప్పుడు జిఎస్ పేపర్. ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది అందరికీ కామన్ కదా. ఆర్థమెటిక్ రీజనింగ్ పర్పస్ ఏమైనా కోచింగ్ తీసుకున్నారా సార్ మీరు? ఆర్థమెటిక్ రీజనింగ్ అనే విషయానికి వస్తే ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది మన క్యాపబిలిటీ, వ్యక్తి యొక్క క్యాపబిలిటీ ఎంత అంటే ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసే కెపాసిటీ ఎంత ఉందని తెలుసుకోవడం కోసం అది కంపల్సరీ ఎలిజిబిలిటీ టెస్ట్. ప్రాబ్లమ్ సొల్యూషన్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలంటారా? సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, అవసరం లేదు కోచింగ్ అంటే. ఇప్పుడు ఒకటే ఉంది, మనం మొన్న శ్రీకాకుళం నుంచి ఐఏఎస్ టాపర్ ఉన్నాడు, ఆయన గోపాలకృష్ణ గారు. ఆయన ఉన్నాడు. ఆయన ఏంది, ఆయన తెలుగు మీడియంలో చదివిన ఆయన. ఓకే. ఆయన్ని ఊరు మొత్తం ఎత్తుకొని ఊరేగించారు. అంటే ఆయన వాస్తవంగా చాలా మంది అపోహ ఏంటంటే తెలుగు మీడియం ఉన్నోళ్ళు సాధించలేరేమో, సివిల్ సర్వీసెస్ లాంటివి ఇబ్బంది అవుతుందేమో అని. అది ఆయన చేసి చూపించిండు. అంటే ఇప్పుడు ఎస్ఐ కానీ ఈ మిగతా ఏ ఉద్యోగమైనా కానీ ఆల్రెడీ మిగతా వాళ్ళు సాధించిన తర్వాత మనం సాధిస్తున్నాం. అంటే మనకన్నా ముందు ఆల్రెడీ ఎస్ఐ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తర్వాత మనం సాధిస్తున్నాం. ఇప్పుడు టోటల్గా మనం ఒక్కలమే కొత్తగా చేయట్లేదు కదా. నేను ఒక్కరినే కొత్తగా ఎస్ఐకి సెలెక్ట్ కాలేదు కదా. నాకన్నా ముందు ఎస్ఐ సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దారిలో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నేను సైన్సే కదా. నేను సైన్స్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అనేది అది పెద్ద ప్రామాణికం కాదు అనుకుంటారు. అట్లా అనుకుంటారు. ఇప్పుడు గోపాలకృష్ణ గారి విషయానికి వస్తే మీడియం బ్యాక్గ్రౌండ్ అనుకున్నాను. అంటే లాంగ్వేజ్ ఆయన ఇంగ్లీష్ మీడియం చదివి ఉండు, లేకుంటే ఐఐటి కాన్పూర్లో చదివి ఉంటాను, అక్కడ చదివిన వాళ్ళు ఈజీగా ఆస్పిరెంట్ చేసారు అనేది కాకుండా ఆయన మామూలుగా నిరూపించిండు. ఆయన మన సివిల్స్ పెద్ద నేను క్లియర్ చేసేసిన అనే అంటే
కష్టం అని ఉండొచ్చు. అంటే ఒక ఏదైనా ఒక లక్ష్యం సాధించేంత వరకు ఒక తీరు ఉంటుంది, సాధించిన తర్వాత ఈజీ అయిపోతుంది. జనరల్గా మీ జీవితంలో మిమ్మల్ని బాగా ఇంపాక్ట్ చేసినటువంటి పర్సన్ అంటే ఎవరు చెప్తారు సార్? మీ నాన్నగారు. మీ నాన్నగారు పేరు? మా నాన్నగారు అంటే దాదాసాహెబ్ ఆయన పేరు. అయితే మా నాన్నగారు ఇంపాక్ట్ అంటే ఇలా ఉండటం కన్నా ఇలా బతికితే బాగా బెటర్గా ఉంటుంది, బెటర్గా బతకాలి అంటే నీ లక్ష్యం ఏదేది. ఇప్పుడు ఆయన కొట్టమన్నది ఏది? పిట్టకన్నునే కొట్టాలి, టార్గెట్ అది. మరి ఈయన చెప్పిన అర్జునుడు చెప్పింది కూడా నాకు పిట్టకన్ను మాత్రమే కనిపిస్తుంది. అర్జున్ అంటే ఆ దెబ్బతో నేను చేసి ద్రోణాచారి నిన్ను తిరుగులేని విలుకాడిని చేసి కాన్సన్ట్రేషన్, నీ లక్ష్యం, నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఆగాలి? పిట్టకన్నుని కొట్టమన్నప్పుడు పిట్టకన్ను లక్ష్యంపై మాత్రమే ఈ చెట్టు చేదారం సమస్యలు కనిపించొద్దు అంటే ఆయన నేను కనిపించదు. అందుకే నెంబర్ 1 నీకు తిరుగులేని విలుకాడు కదా ఇప్పుడు కూడా ఆయన. అర్జునుడు అంటే నెంబర్ 1 అన్ని విద్యలలో కూడా. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు భారతాన్ని తీసుకునేటప్పటికీ గురు శిష్యుల సంబంధం, లక్ష్యం సంబంధం, విద్య నేర్చుకునే విషయాలు అన్నీ మనకు తీసుకున్నాం. అదే విషయానికి వస్తే ఇప్పుడు మనం అబ్దుల్ కలాం గారిని తీసుకున్నాం, వింగ్స్ ఆఫ్ ఫైర్ తీసుకున్నాం మనం. ఆయన జీవిత కథలో ఆయన యాక్చువల్గా ఇప్పుడు నిరుత్సాహపడకూడదు అనేది విషయానికి వస్తే అబ్దుల్ కలాం గారిని తీసుకోవాలి. అసలు ఎక్కడ ఆయన నిరుత్సాహం నీకు కనపడదు ఎక్కడ కూడా. ఆయన ఒకసారి ఫెయిల్యూర్ అయ్యిండు, నిరుత్సాహం లేదు. రెండోసారి ఫెయిల్యూర్ అయ్యిండు, నిరుత్సాహం లేదు. ఆయన పోఖ్రాన్ అనుప్రయోగంలో ఆయన తీసుకున్నాడు. ఎవరు? మన వాజ్పేయి గారు పోఖ్రాన్ అనుప్రయోగం ఆ టైంలో కూడా ఆయన ఎక్కడ కూడా నిరుత్సాహం లేదు. వెరీ సక్సెస్ఫుల్ పర్సన్లలో అబ్దుల్ కలాం గారిని ఒకరిని చెప్పుకోవచ్చు. ఆయన అంటే ఓవర్ నైట్ ఫస్ట్ ఏం కాలేదు కదా. అంటే ఎస్ఐ అయినా కానీ ఇంకే ఉద్యోగం అయినా కానీ షార్ట్ కట్స్, గెలుపుకి షార్ట్ కట్ లేదు. ఖచ్చితంగా కష్టపడాలి. మీరు ఎంతకాలం చదివారు సార్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపరేషన్ టైంలో? ఇంత సమయం అని 2008 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము అప్లై చేసినప్పటి నుంచి మేము కష్టపడుతున్నాము. తర్వాత మాకు లాంగ్ టైం నడిచింది. అంటే తెలంగాణ సపరేట్ తెలంగాణ ఇష్యూ నడిచింది కదా, ఆ విషయంలో చాలా 2 years దాకా పోస్ట్ పోన్ లేని ఇప్పటిదాకా ప్రిపరేషన్ చేస్తున్నామని అనుకోవాలి. ఇంత టైం అని ఎట్లా చెప్తామండి? ఎందుకు చెప్పలేమంటే ఒక్కొక్కళ్ళ చదివే స్థాయి ఒక్కొక్క తీరు ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక రోజు చదివితే ఒక రోజుకి అర్థమయ్యే విషయం నాకు 2 రోజులకు అర్థం కావచ్చు. ఎంత టైంలో చదవచ్చు అంటే మీరు పెట్టినటువంటి దృష్టిని బట్టి అది అవగతం అవుతుంది మనిషికి. సో ఎంత బాగా మనం దాని మీద దృష్టి పెట్టి గుర్తుంచుకోగలిగితే అంత టైం సరిపోతుంది. కొంతమందికి 3 నెలలు పట్టొచ్చు, కొంతమంది 6 నెలలు కూడా పట్టొచ్చు అంటారు. అవునండి. ఇప్పుడు నేను ఏమంటే ఒక విషయం, అబ్దుల్ కలాం గారు కలలు కనండి అని అన్నారు. అంటే మంచి భవిష్యత్తు కోసం కలలు కలవండి. మనం ప్రిపేర్ అవుతుంటే మనం ఏ రేంజ్లో ప్రిపేర్ అవుతున్నాం, ఒక పేపర్ ఏ స్థాయిలో ఉంటుంది, మనం చేయగలమా అనేది మనకు అర్థమవుతుంటుంది. మనం అంటే మన అనుకోవటం కాదు, దానికి తగ్గ శ్రమ. ఇప్పుడు నేను గెలుస్తా అనుకోవడానికి, గెలిచినాక చూపించడానికి ప్రతి ఒక్క ఫరక్ ఉంటుంది. అందుకని గెలవడానికి ప్రతి ఒక్కళ్ళు అంటే ఎవరైనా కానీ గెలవడం కోసమే ట్రై చేస్తారు. మీ ప్రయత్నం ఎట్ ఏ టైంలో అయిపోయింది? లేదు, ఎట్ ఏ టైం ఏం కాదు. 2008 జనవరి నోటిఫికేషన్లకు అప్లై చేసినప్పుడు రాలేదు. 2008 డిసెంబర్లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. సెకండ్ టైం. ఫస్ట్ టైం ఏం రాలేదు. ఒక సాధారణ ప్రతిభావంతం దృష్టిలో పెట్టుకొని చెప్పేటప్పుడు ఎంత టైం కేటాయిస్తే? ఒక నోటిఫికేషన్ ముందు ఒక లాంగ్ టైం ప్రయత్నం ఉండాలంటారా, లేకపోతే నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో కూర్చోంటారా? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను చూస్తూ? లేదండి, చదువు ఎప్పుడు చదువుతూనే ఉండాలి. చదువు అనేది ఇప్పుడు ఒక ఉద్యోగం విషయం అనేది ఉంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారిని తీసుకుంటే ఆయన ఏంది మహానుభావుడు. ఆయన దృష్టిలో సమయం అంటే జ్ఞానం. నువ్వు ఒకసారి జ్ఞానాన్ని గ్యాదర్ చేసుకున్నాక ఏ ఎగ్జామ్ అయినా కానీ నువ్వు క్లియర్ చేయొచ్చు, ఇబ్బంది ఉండదు. జ్ఞానమే కదండి. ఇప్పుడు క్వశ్చన్లు ఆన్సర్ చేస్తున్నామంటే దానికి సంబంధించిన జ్ఞానం మన దగ్గర ఉందనే కదా. ఇప్పుడు అలాంటి టైంలో చదువుదామనేది ఏముండదని చదువుతూనే ఉండాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. స్టార్టింగ్ నుంచి క్లాస్లో మీరు ప్రతిభావంతమైనటువంటి? అదేం లేదండి, అదే యావరేజ్ స్టూడెంట్ అయినా క్లియర్ చేయగలరు? లేదు, ప్రతిభావంతమైన స్టూడెంట్ నా క్లాస్మేట్లు బిఎస్సీలో ఇంజనీర్ కూడా ఉన్నారు. సో నేను జెడ్పీ చేసి కొనుగోలులో చదువుతున్నాను. నేను నాతో పాటు మామూలు గవర్నమెంట్ స్కూల్ నుంచే గవర్నమెంట్ స్కూల్ అంటే తక్కువే, అట్లా కాదు కానీ గవర్నమెంట్ స్కూలే వాడాలి. నేను అదే చెప్తున్నాను. నా క్లాస్మేట్ బిహెచ్ఎల్ ఇంజనీర్ ఉన్నాడు, నా క్లాస్మేట్. ఓకే, ప్రిపరేషన్ బుక్స్ ఏమైనా చెప్పగలుగుతారా స్టూడెంట్స్కి? అంటే ఇప్పుడు ఏం చదువుతున్నారో ప్రస్తుతం ఉన్నటువంటి కాలానికి తెలియదు కానీ అప్పుడు మాత్రం ఇవన్నీ స్టాండర్డ్ బుక్స్. మరి ఇప్పుడు ప్రజెంట్ ఏం
ట్రెండ్ అంటే నేను చాలా రోజులైంది కదండి బయటకు వచ్చి. దాదాపుగా మేము 2011లో అయిపోయింది మాకు రిజల్ట్ వచ్చేసినాయి. రాసిన తర్వాత 2011లో వచ్చేసినాయి. ఇంక అప్పటి నుంచి ప్రిపరేషన్ మేము ఆఫ్ చేసినట్టే కదా. కాంపిటేటివ్ ఫీల్డ్లో లేము కదా, కాబట్టి మరి ఇప్పుడు ఏం బుక్స్ ఉన్నాయో ఇంకా. అంతిమంగా మీరు ఆస్పిరెంట్స్కి ఇచ్చే సలహా, కష్టపడి చేసేటటువంటి అంటే ఏ రంగమైనా కానివ్వండి, ఏ సెక్టర్ అయినా కానీ, కాంపిటేటివ్ సెక్టర్ కావచ్చు, ఇంకో సెక్టర్, మీరు సక్సెస్ అంటే ఏమి ఇస్తారు నిర్వచనం? అది రావాలంటే ఏం చేయాలి? సక్సెస్ కావాలంటే దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక ఒక కథ, ఇప్పుడు ఏంటి, నీ లక్ష్యం క్లారిటీగా ఉన్నప్పుడు, నీకు పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తున్నప్పుడు, మిగతా ఏ కనపడినప్పుడు ఆటోమేటిక్గా లక్ష్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికి సక్సెస్. అన్నం కూడా మనం దగ్గర పెట్టుకొని కలుపుకొని నోట్లో పెట్టుకుంటే మాత్రమే నోట్లోకి వస్తుంది. అక్కడ మన ప్లేట్ మన ముందుంది కదా, అదే నోట్లోకి వస్తాం రాదు. అంటే కష్టం కంపల్సరీ, ఖచ్చితంగా కష్టపడాల్సిందే. అది ఏ రంగమైనా కానివ్వండి, ఏ రంగమైనా కష్టపడింది ఏం రాదు, ఖచ్చితంగా కష్టపడాల్సిందే. డూ ఆర్ డై ఛానల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ భవిష్యత్తులో మీ నుంచి ఏమైనా క్లాసెస్ మోటివేషనల్ కావచ్చు, లేకపోతే సబ్జెక్ట్ పరంగా కావచ్చు, ఏమైనా అడిగే అవకాశం ఉంటుంది, వచ్చి ఇవ్వడానికి మీకు ఏమైనా వెసులుబాటు అవుతుందా? మా ఆస్పిరెంట్స్ కోసం, వ్యూవర్స్ కోసం? అప్పుడప్పుడు ఉద్యోగం టైం సరిపోతుంది, అంటే చెప్తాం, అంటే ఇట్లా చదివితే బాగుంటుంది. సరే, మా డూ ఆర్ డై టెక్నికల్ టీం వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ కన్సల్ట్ అవుతారు. ఎప్పుడైనా మీకు అవకాశం దొరికినప్పుడు ఇచ్చే ప్రయత్నం. మీరు ఆ స్టేషన్లో సమాజానికి, సొసైటీకి ఏమైతే ఇస్తున్నారో అదే దాన్ని మేము మా ఛానల్లో ప్లే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటండి, ఇప్పుడు మీరు అడిగిరు కాబట్టి ఇప్పుడు వ్యూవర్స్ ఎట్లా సక్సెస్ కావటం ఎలాగా అని అంటే, ఇప్పుడు రొండా బెర్న్ అని ఒక బుక్స్ రాసింది. అంటే ఇప్పుడు ఆమె సీక్రెట్ అని ఒక బుక్ రాసింది. ఆ సీక్రెట్ అనే బుక్ మ్యాక్సిమం అందరు చదివిన తర్వాత దాన్ని సినిమా తీసినాక బిలీనర్ అయిపోయింది.